అండి ఈరోజు నేను మా ఇంట్లో వంకాయ బంగాళదుంప కర్రీ చేస్తున్నాను, ఫ్రై చేస్తున్నాను. వంకాయ బంగాళదుంప కావాల్సినవి తాలింపు గింజలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కచ్చాపచ్చాగా దంచుకున్నాను. బంగాళదుంపలు ఇలా కొద్దిగా ఇలా ఈ సైజు కట్ చేసుకున్నాను. వంకాయలు ఉప్పు నీటిలో వేసాను కట్ చేసుకొని. నేను ఫ్రై చేస్తున్నానండి. ఇలా పాన్ పెట్టుకొని ముందు పొటాటోస్ ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నాను, తర్వాత కొద్దిగా ఆయిల్ తీసేసుకుందాం. ఇది హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిందండి. బంగాళదుంపలు వేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలి బంగాళదుంప. ఫస్ట్ ఫ్రై చేసుకుంటే అప్పుడు కర్రీలో బంగాళదుంప మెత్తగా అయిపోకుండా ఉండిద్దండి, కొద్దిగా గట్టిగా ఉండిద్ది ముక్క. అందుకే ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్ ఆయిల్లో. ఇలా ఫ్రై అయిందండి. ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ తీసేసుకొని ఇలా బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటే తీసేసుకోండి అండి. నాకు ఇది సరిపోయింది, తీయట్లేదు, ఇలాగే ఉంచేస్తున్నాను ఆయిల్. దీంట్లో ఇప్పుడు తాలింపు గింజలు అన్నీ వేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి ఇది ఫ్రై అవనివ్వాలి. దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. అది కొంచెం గ్రేవీ లాగా వస్తుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తే. నేను వేయట్లేదండి, నేను ఓన్లీ ఫ్రై లాగా చేస్తున్నాను బంగాళదుంప వంకాయ. నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయట్లేదు, ఆల్ ఫ్రైలా చేస్తున్నాను. ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోయింది కదా. దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కచ్చాపచ్చాగా దంచానండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకుంటే ఫ్రైలో చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు దంచుకోండి ఫ్రెష్గా. కొద్దిగా అలా కచ్చాపచ్చాగా దంచేసుకుంటే కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేయండి. దీనిలోకి కొద్దిగా పసుపు వేస్తున్నానండి. కొద్దిగా అయినాక దీంట్లోకి మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉప్పు నీళ్ళు వేసిన వంకాయలు ఉన్నాయి కదండి, అవి గట్టిగా పిండేసి వేసేసుకుందాం. ఇవన్నీ వేసేసుకున్నానండి. దీనిలో కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాను. వెంటనే వేసుకోవాలండి, లేకపోతే నల్లగా అయిపోతాయి వంకాయలు. కొంచెం వేసుకున్నాను. దీనిలో మిక్స్ చేసి కొద్దిగా మగ్గనివ్వాలి. బాగా వంకాయలు మగ్గినాక క్లోజ్ చేసేసుకున్నాను. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఓపెన్ చేస్తా. ఇలా ఫ్రై అయిందండి, మగ్గిపోయింది మెత్తగా. దీంట్లోకి బంగాళదుంపలు వేసేద్దాం. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా అవి.
దీంట్లో కొద్దిగా కారం చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేస్తున్నానండి. ఇప్పుడు 1.5 టీ స్పూన్ కారం వేసుకోండి. అల్లం వెల్లిపాయ చేసాం కదా, కొద్దిగా స్పైసీగానే ఉంటుంది. వేసుకోండి. ఇందాక సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా చూసుకొని కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకుంటాను. కొద్దిగా సాల్ట్ తగ్గిందండి, నాకు కొంచెం వేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసేసుకోవాలి. సరిపోయిందండి, గంటగా సరిపోయింది కదా. దీంట్లో లాస్ట్లో కొద్దిగా లైట్ కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకుంటున్నానండి. కర్రీ అయిపోయింది. ఇలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది కూడా ఫ్రై లాగే చేశాను. ఆనియన్స్ వేస్తే కొద్దిగా గ్రేవీ టైప్ వస్తుంది, కానీ తీగా ఉంటుందండి కొంచెం, అందుకని ఫ్రై ఇలా చేసేసుకున్నాను. ఫ్రై అయితే అయిపోయిందండి, వంకాయ బంగాళదుంప ఫ్రై.